భీమండి నుంచి కుటుంబ సభ్యులు మొత్తం మా ఇంటికి రావడం నైట్ 12 అయింది. అప్పుడు వస్తే మా ఇంట్లో వాళ్ళను ఉంచుకొని తెల్లారంగా నేను మాట్లాడి నేను వెంటనే కలెక్టర్ను సంప్రదించిన, ఏసీపీ గారితో మాట్లాడిన, సిపి గారితో మాట్లాడి వెంటనే ఆ కుటుంబాన్ని తీసుకుపోయి నేను అదే వాడి గ్రామానికి వెళ్ళి వందలాది మందితో వెళ్ళి నిరాహార దీక్ష చేసిన. మీరు ఇక్కడ ప్రభుత్వం ఉందా? డెమోక్రసీలో ఉన్నారా? ఇవాళ ప్రభుత్వం ఉంటే ఒక కుటుంబాన్ని వెలివేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తారు, కలెక్టర్ ఏం చేస్తారు, అసలు రక్షించవలసిన వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి? నిర్వీర్యమైపోయినాయా తెలంగాణలో? ఇంత దుర్మార్గమా? ఒక్క కుటుంబాన్ని వెలివేసి సాంఘిక బహిష్కరణ చేసి వారి 5 ఎకరాలను మన శ్మశాన వాటికలో వాడు కలిపి వాడి మీద దాడి చేసి కొడితే ఆడోళ్ళను మొగోళ్ళను కాకుండా ఒక్క పోలీసు వ్యక్తి, ఒక ఎస్ఐ ఎవరు కూడా యాక్షన్ తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోయిస్తే ఎక్కడున్నాం మనం?